బి అలర్ట్. బంగారం రేటు బాగా పెరుగుతోంది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఏంటి ఫ్యూచర్లో కొనలేరు కాబట్టి ఇప్పుడే కొనేసుకోండి అని చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు. ఉన్న బంగారాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాం. ఇది నేను చెప్తున్న మాట కాదు. విశాఖలో ఒకే రోజు 7 చోట్ల చైన్ స్నాచింగ్ జరిగాయి. ఈ కేసు పరిశీలిస్తే గనుక ఇద్దరు యువకులు ఒకే రోజు 7 చోట్ల అంటే విశాఖలో వన్ టౌన్ ఏరియా, షీలానగర్ అంటే గాజువాక లిమిట్, మరొక వైపు కంచరపాలెంలో ఒకే చోట 7 అంటే ఈ 3 ప్రాంతాల్లో 7 చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడినటువంటి ముఠాను గుర్తించారు. అయితే ఇది యూపీకి చెందినటువంటి ముఠాగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఆధారంగా ఇప్పుడు ఈ కేసును ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. మరొక వైపు ఒక్కసారి మనం ఈ 10 డేస్ బ్యాక్కి వెళ్తే కనుక విశాఖలో ఈ మధ్య జరుగుతున్న దొంగతనాలు కేసులు చూస్తే ఈ తరహా చోరీలే ఎక్కువ జరుగుతున్నాయి. బంగారం టార్గెట్ చేసి ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేసుకునే దొంగలు పేట్రేగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్నటువంటి ముఠా కూడా బైక్ని ఉపయోగిస్తూ అలా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, లేకపోతే ఇద్దరు ముగ్గురు నడుచుకుంటూ మాటల్లో పడిపోయి ఆదమర్చి ఉన్నట్టు గమనించినా ఇమీడియట్గా మెడలో ఉన్నటువంటి గొలుసులు తెంచుకొని పారిపోతున్నారు. అయితే ఇలా ఈ చైన్ స్నాచింగ్ చేయడానికి ఉపయోగించే బైకులు కూడా వాళ్ళవి కాకుండా దొంగతనం చేసినటువంటి బైకుల్ని, అంటే మేము ఎక్కడ పట్టుబడకూడదు, ఒకవేళ బైక్ నెంబర్ బట్టి ట్రేస్ అవుట్ చేసినా దొంగతనం చేసేది ఎవరో తెలియకుండా పోలీసుల్ని కూడా కన్ఫ్యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో బైకుల్ని దొంగతనం చేసి మళ్ళీ చైన్ స్నాచింగ్ కూడా ఆ బైకుల్ని ఉపయోగిస్తూ పేట్రేగిపోతున్నటువంటి ముఠాలను విశాఖ పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఒకే రోజు 7 చోట్ల ఒకే గ్యాంగ్ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందో కూడా ఇక్కడ మనం గమనించాలి. సో ఈ కేసులో మొత్తం గోల్డ్ 20 తులాల వరకు ఉంటుందని అయితే పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రెజెంట్ అయితే విశాఖ పోలీసుల ఫోకస్ అంతా కూడా చైన్ స్నాచింగ్ ముఠా పైనే పెట్టారు. ఎందుకంటే ఈ మధ్య 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో కూడా అంటే ఎంవీపీ పరిధిలో జరిగినటువంటి ఒక చోరీ గమనిస్తే ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధురాలని టార్గెట్ చేసి బుర్కా ధరించి వచ్చినటువంటి ఒక మహిళ, ఆమె ఈ సర్వెంట్స్ని అంటే ఇంట్లో ఎవరైనా వృద్ధులు కానీ లేకపోతే ఎవరైనా పేషెంట్స్ ఉన్నా వర్క్ చేయడానికి మేడ్స్ని ప్రొవైడ్ చేసేటటువంటి ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి, ఈమె వృద్ధురాలు ఒక్కరే ఉంటారు, చేతికి చక్కగా బంగారం గాజులు బాగానే వేసుకొని ఉంది, ఈమెను టార్గెట్ చేయాలని బుర్కాలో వచ్చి ఎవరో మగవాడే ఈ దొంగతనం చేశాడు అనేటట్టుగా మొత్తం సీన్ క్రియేట్ చేసింది. కానీ ఆమె కాళ్ళకున్న మెట్టెలు, నెయిల్ పాలిష్ ఆమెను పట్టించేశాయి అనుకోండి. సో సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల్ని నిశితంగా పరిశీలించిన పోలీసులు వచ్చింది మగవాళ్ళు కాదు, ఆడవాళ్లే, అది కూడా తెలిసిన వాళ్ళే అని గమనించి ఆ కేసుని ట్రేస్ అవుట్ చేసి ఆ బంగారం గాజులు అయితే పూర్తిగా వంగిపోయాయి. అంటే ఎంత బలవంతంగా ఆమె చేతుల నుంచి లాక్కొని వెళ్ళిపోయిందో గమనించాలి. అలాగే మొన్న 3 డేస్ బ్యాక్ సీతమ్మధారలో కూడా ఒక మహిళ ఒంటరిగానే ఉంటుంది. వాళ్ళ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆమె కూడా ఏజ్డే, తల బాగా వైట్ హెయిర్ వచ్చేసిందని చెప్పి పార్లర్కి వెళ్ళలేను కాబట్టి ఇంటికే వచ్చిన ఒక మహిళని ఆ మాటలు నమ్మేసి హెన్నా పెట్టించుకుంది. హెన్నా పెట్టించుకున్నప్పుడు అమ్మ ఈ గోల్డ్కి మొత్తం రంగు అంటుకుపోతుంది, తీసి పక్కన పెట్టాను, మీరేం గాబరా పడకండి అని చెప్పి హెన్నా పెట్టి తలకి కొంచెం దూపం వేసి ఆ మత్తులో ఈమె ఆ మెడలో నుంచి తీసినటువంటి చైన్ పట్టుకొని వెళ్ళిపోయింది. సో ఇదొక కేసు. ఇప్పుడు లేటెస్ట్గా కంచరపాలెంలోని షీలానగర్లో వన్ టౌన్ ఏరియాలో 3 ప్రాంతాల్లో 7 చైన్ స్నాచింగ్ కేసులు నమోదవటం ఇప్పుడు విశాఖ ప్రజలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పోలీసులు కూడా దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టారు. ఎక్కడికక్కడే సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఈ ముఠా ఎవరు, ప్రస్తుతానికైతే వీళ్ళు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి గ్యాంగ్ ఎలా పేట్రేగిపోతుంది, చైన్ స్నాచింగ్లకు తెగబడుతున్న విషయాన్ని గమనించారు పోలీసులు. ఆ కోణంలోని కేసులు కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న వస్తువుని పోగొట్టుకున్న తర్వాత ఏడ్చినా, పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉంటుంది, కానీ చాలా టైం పడుతోంది. దానికన్నా ముందు
చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మనం సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూస్తున్నాం. అలా మహిళలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళని ఇమీడియట్గా అడ్రస్ అడుగుతున్నట్టు మాటల్లో దింపి అదిగో బాబు అక్కడే అడ్రస్ అనేటప్పటికీ మెడలో ఉన్నటువంటి గోల్డ్ని తెంచుకొని పోతున్నారు. ఆ సమయంలో వాళ్ళకి ఏదైనా గాయం అవుతోందా, ప్రాణాలకు ఏమైనా ప్రమాదం అని కూడా ఆలోచించకుండా వాళ్ళ టార్గెట్ ఓన్లీ గోల్డ్. అలాగే రీసెంట్గానే మళ్ళీ వైజాగ్లో ఒక కేసు జరిగింది. ఇంటి ముందు పని చేసుకుంటున్నటువంటి ఒక మహిళ మెడలో నుంచి గొలుసు తెంచుకుని పోయినటువంటి కేసు కూడా ఫైల్ అయింది. సో ఇవన్నీ కూడా కేవలం మిమ్మల్ని అలర్ట్ చేయడానికి చెప్తున్నాం. ఏదేమైనా కూడా ప్రతి రూపాయి అనేది మన కష్టార్జితంతో కొనుక్కున్న ప్రతి వస్తువుని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. ఎందుకంటే కొద్దిపాటి నిర్లక్ష్యంతో ఉన్న ఫస్ట్ థింగ్ పోలీసులు ఏం చెప్తున్నారంటే అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మంచితనానికి పోయి నిజమే బాబు మీరు వెళ్ళాల్సిన అడ్రస్ అది ఇది అని మీరు మాటల్లో ఉంటే కనుక ఇమీడియట్గా మీ గోల్డ్ని తెంచుకొని ఎత్తుకుపోతారు. జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లోనైతే వాళ్ళని వారించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ చేతులు ఏమైనా ఉంటే కనుక వాటితో కొట్టేసి చంపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈ గ్యాంగ్ యొక్క యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో దాని సంగతి మేము చూసుకుంటామంటూ కూడా విశాఖ పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా బీ అలర్ట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు